హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఛానల్ని ఇప్పటి వరకు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు, నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందువల్ల ఏంటంటే ఈ ఛానల్ని పెట్టినప్పుడు నేను ఒక 100 to 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇప్పటికీ 5 monthsలో మానిటైజేషన్ కూడా అయిపోయేటట్టుగా మీరు సపోర్ట్ చేయడం జరిగింది. అందులో నా గొప్పతనం కంటే కూడా మీ గొప్పతనాన్ని నేను ఖచ్చితంగా గుర్తించాలి. నేను చెప్తున్నటువంటి సబ్జెక్టు కొంచెం కొత్తగా ఉంటుంది, అది అందరికీ రీచ్ అవుతుంది అనే ఆలోచనతోనే నేను ముందుకు రావడం జరిగింది. బట్ కాకపోతే కొంతమంది ఈ సబ్జెక్ట్ని సుత్తిగా బోర్గా ఫీల్ అవుతున్నారు. అందుకని చెప్పేసి నేను ఇయర్ ట్రైనింగ్ ఆపేద్దామని చెప్పి లాస్ట్ వీడియోస్లో చెప్పాను. బట్ కాకపోతే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ ఇది చాలా డిఫరెంట్ కంటెంట్ మీరు బాగా అందిస్తున్నారు, వాళ్ళ కామెంట్స్ మీరు పట్టించుకోవద్దు సార్, ఇది మా అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది, చాలా బాగా అర్థమవుతుంది, ఇటువంటి కంటెంట్ ఏ ఛానల్ లేకుండా మీరు ప్లాన్ చేసి పెట్టడం మాకు బాగా సంతోషకరంగా ఉంది. మీరైతే కామెంట్స్ చూసి డిస్కరేజ్ అవ్వద్దు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు ఇలాగే ముందుకెళ్ళండి, మాలాంటి వాళ్ళు చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. కాకపోతే కొంతమంది నన్ను ఆ కామెంట్స్తో డిస్టర్బ్ చేస్తున్నారు. బట్ కానీ నేనైతే వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను గట్టిగానే. వాళ్ళు ఏంటంటే ఒక మాట మాట్లాడుతున్నారు, మీరు అందరూ చూడాలని పెడుతున్నారా లేదంటే మీకోసం పెడుతున్నారా, అందరూ చూడాలి, అందరూ నేర్చుకోవాలంటే అందరికీ నచ్చాలి కదా, మీకు ఒక్కరికి నచ్చితే సరిపోతుందా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఆ రూట్లో ఆలోచిస్తే మేబీ అర్థం కావట్లేదేమో అని నేనే ఆలోచించాల్సి వస్తుంది. అందుకని నేను ఇయర్ ట్రైనింగ్లో మాట్లాడటానికి ఏముండదండి, అది యాక్చువల్గా షార్ట్స్ పెట్టాల్సినటువంటి కంటెంట్. బట్ కానీ నేను దాన్ని మీకు షార్ట్స్లో అయితే ఎవరు గుర్తించరు, ఎవరికి అర్థం కాదు 1 minute అని చెప్పేసి నేను ఒక వీడియోగా తీసుకొని దాన్ని మీకు కంటెంట్ షేర్ చేయడం జరుగుతుంది. మీరు దాంట్లో మాట్లాడుతున్నటువంటి మాటల్ని సుత్తిగా ఫీల్ అవ్వకుండా దాంట్లో ఎంత వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయో కొద్దిగా గమనించినట్లయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు నాకు ఈ కామెంట్స్ చేయట్లేదు, కానీ కొద్దిగా కొత్తగా వచ్చేవాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళేమీ తప్పుగా ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళని నేను తప్పు మాట ఏమి అనట్లేదు. వాళ్ళు ఏంటంటే స్పీడ్గా నేర్చుకోవాలి, మాకు వీడియో ఆన్ చేయగానే ఇంపార్టెంట్ పాయింట్ రావాలి, వీడియో ఎండ్ అయ్యే వరకు ఇంపార్టెంట్ పాయింట్ మీద ఉండాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్యాండిడేట్స్. అది ఏదైనా ఒక రాగ ఆలాపన, రాగ సంభాషణ అయితే ఈరోజు మనం ఈ రాగం చెప్పుకుంటున్నాం, ఈ రాగంలో ఇది, దీని భావం ఇది, దీని రూపకం ఇలా ఉంటుంది, దీని అవరోహణ ఎలా ప్లే చేసుకోవాలి, ఈ రాగం ప్రత్యేకత, ఇలా మనం చెప్పుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ ఇయర్ ట్రైనింగ్లో అలా ఉండదు. ఇయర్ ట్రైనింగ్ అనేది పెద్ద డిఫెక్ట్ అయిపోతుంది. ఆ రాగ ఆలాపనలో ఎవరు అడగట్లేదు, కానీ ఈ రోజుల్లో ఇయర్ ట్రైనింగ్ వల్ల మీరు ఒక ఎదుటి సింగర్ పాడినటువంటి స్కేల్ని క్యాచ్ చేయగలుగుతున్నారు, అలాగే సేమ్ టైం మీరు ఏదైనా విన్న సాంగ్ని ప్లే చేయగలుగుతారు. అందువల్ల ఇయర్ ట్రైనింగ్కి ఎక్కువగా చెప్పగలిగే మాటలు ఏంటంటే కాన్సన్ట్రేషన్గా వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, అవరోహణ రాగం యొక్క ఆరోహణ అవరోహాన్ని బాగా అప్ అండ్ డౌన్ ప్లే చేసుకోండి. ప్లే చేస్తున్నట్లయితే మీకు ఆ నోట్స్ ఫస్ట్ బాగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అలా ఐడెంటిఫై చేయగలిగినప్పుడు మీకు నేను ఇచ్చే నోట్స్ దొరుకుతాయి. ఇదే కంటెంట్ మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్పాలి. అది సుత్తి అంటే నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి కంటెంట్ మార్చి ఇంకో కంటెంట్లోకి వెళ్దామా, ఇయర్ ట్రైనింగ్ వదిలేసి రాగ ఆలాపన లేదంటే ఒక సినీ సాంగ్ ప్లే చేసి దాని నొటేషన్స్ ఇవ్వటము, లేదంటే ఆ సాంగ్ సంబంధించిన ఒక సాంగ్ పెట్టి ఆ సాంగ్ సంబంధించిన కార్డ్స్ ఇవ్వటము, ఇలా చెప్పుకుంటూ ముందుకు వెళ్దామంటేనేమో ఈ కంటెంట్ చాలా ఛానల్స్లో దొరుకుతుంది, మళ్ళీ మనం చెప్పడం ఎందుకని ఒక ఆలోచన. బట్ ఏదేమైనా కూడా కొంతమంది కోసం ఇయర్ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తాను, కొంతమంది కోసం క్లాసికల్ సబ్జెక్ట్ని టచ్ చేస్తూ ఒక వీడియో ఇది నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అందరు కూడా దీనికి కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరు డిస్కరేజ్ అవ్వకుండా ఉంటారు, అందరికీ కావాల్సిన కంటెంట్ దొరుకుతూ ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అందుకని చెప్పేసి మీకు ఈరోజు నేను సరిగమ పదనిస మామూలుగా మనం ప్లే చేసుకునే విధానం మీ అందరికీ తెలిసిందే కదా, ఒకసారి ప్లే చేస్తాను. 1.5 శృతిలో ప్లే చేస్తున్నాను, చూడండి. ఓకే.
ఇది సరిగమ పదనిస ఆరోహణ అవరోహణ కంప్లీట్ స్వరాలు ఉన్నాయి దీంట్లో. ఏ స్వరాన్ని మనం స్కిప్ చేయలేదు, గమనించుకోండి. ఓకే, ఇప్పుడు ఈ సరిగమ పదనిస అనే దానికి మనం హార్మోనియంలో మీరు విన్నట్లయితే కొంత లిటిల్ బిట్ ప్లే చేసి ఒక కార్డ్ ఇస్తారు, కొంత లిటిల్ బిట్ ప్లే చేసి అక్కడ కార్డ్ని ట్యాప్ చేస్తూ ఉంటారు. అలా మీకు నేను వీలైతే ఎగ్జాంపుల్కి ఏదన్నా ఇస్తాను, లేదంటే నేను తర్వాత చెప్పబోయే దాంట్లో మీకు అర్థమవుతుంది. కొద్దిగా గమనించండి. ఓకే, శృతి 1.5, అక్షరాలు గమనించండి ఒకసారి. ఇది ఆరోహణ. అలాగే అవరోహణ కూడా చూడండి నిదానంగా. ఓకే, ఈ నోట్స్ని అందరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సరిగమ పదనిసకి సాకి ఒక కార్డు, రీకి ఒక కార్డు, గాకి ఒక కార్డు, మాకి ఒక కార్డు, ఇలా ప్రతి నోటికి ఒక కార్డ్ ప్లే చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఒక స్కేల్లో మేజరు మైనర్ పట్టుకుంటూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఇది 1.5 అనుకోండి, దీంట్లో స్కేల్ పట్టుకోమనగానే మేజర్ అయితే మేజరు, మైనర్ అయితే మైనర్. ఓకే, ఇది మేజర్కి మైనర్కి వేరియేషన్ అనమాట. ఓకే, మేజర్ మైనర్ వేరియేషన్ ఏమంటే గా 1 పట్టుకుంటే మీకు మైనర్ వస్తుంది, గా 2 పట్టుకుంటే మేజర్ వస్తుంది. ఓకే, మైనరు మేజరు. ఓకే, ఇలా గా 1 గా 2 మారుతుంది. సా గా ప ప్లేస్ చేస్తే మీకు మామూలుగా మీరు పట్టుకున్నటువంటి స్కేల్లో 1.5 శృతిలో కార్డు పట్టుకోవచ్చు అనమాట. అది మేజరా మైనరా అని తెలుసుకోవడం కోసం మనం ఇంతకుముందు ఇయర్ ట్రైనింగ్లో విన్నదాన్ని క్యాచ్ చేస్తేనే మనకి అది మేజరా మైనరా అర్థమవుతుంది. ఓకే, ఇది మేజర్కి మైనర్కి మీకు వేరియేషను. ఓకే, ఇది మైనర్, ఇది మేజర్. ఇలా మేజరు మైనర్ పట్టుకొని సాంగ్ మొత్తం కవర్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ విధంగా కవర్ చేయటం తప్పు అని చెప్పి నేను చెప్పట్లేదు, అది కరెక్ట్ వేనే. బట్ కాకపోతే కొంతమంది మీరు గమనించినట్లయితే సాంగ్ ఎంతైతే వెళ్తూ ఉంటుందో ఆ సింగర్ వెనకిడితే అలాగే ఫాలోయింగ్ వేసుకుంటూ కార్డ్స్ వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, ఇది ప్రొఫెషనల్ వే, పక్కా ప్రొఫెషనల్ వే. దీన్ని మనకి ఎలా వస్తుందిరా అంటే మీరు ప్లే చేస్తున్నటువంటి రాగంలో ఏ నోట్స్ ఉన్నాయో ఫస్ట్ మీకు తెలియాలి. ఆ నోట్స్ తెలిసిన తర్వాత కొంతమందికి రాగం తెలియకపోయినా కూడా ఇయర్ ట్రైనింగ్ ద్వారా ఆ నోట్స్ ఏమేమి వస్తున్నాయో సాంగ్ స్టార్ట్ అవ్వగానే క్యాచ్ చేసి పట్టేసుకొని ఇది ఈ నోటు ఈ నోటు ఈ నోటు ఈ నోటు ఇలా చెక్ చేసుకొని ఇవి టచ్ అవుతుందని చెప్పి ఫైండ్ చేసేసి ఈ నోట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు వాళ్ళు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ నోట్స్లో ఏ కార్డ్స్ పడతాయో చూసుకుంటారు. వాళ్ళు ఎక్కడైతే ప్లేస్కి వచ్చి ఆగుతారో, సపోజు ఇది ఎక్కడ ఆగింది గమనించుకోండి. ఇది సా, ఇవి 2 రీలు, 2 గాలు, 2 మాలు, ఒక పా. ఇది పా దగ్గర వచ్చి ఆగింది. అప్పుడు పా కార్డ్ వేస్తారనమాట ఈ పా దగ్గర రంగానే. సరిపోయిందా? అలా ఇప్పుడు మనం గా దగ్గరికి వచ్చి ఆగాం. గాకి కార్డ్ వేస్తారనమాట. గా కార్డ్ ఏంటి? సహజంగా ఒక సింగరు ఒక సాంగ్ పాడుతున్నారు అనుకోండి, ఈ ఉదాహరణకి ఈ రాగమే తీసుకుందాం. ఇది ఎక్కడ ఆగింది నోటు? ఇది పా అనమాట. ఈ పాకి కార్డు వేయాలి మనం వెంటనే. ఇది ఇప్పుడు దా దగ్గర ఆగింది, మనం దాకి కార్డు వేయాలి. ఇలా
ఆ రాగం ఎక్కడ వస్తుందో, ఆ నోట్స్ ఎక్కడ వస్తున్నాయో వెంటనే మనం క్యాచ్ చేస్తేనే ఆ నోట్కి కార్డ్ ఎక్కడుందో మనకి వెంటనే వచ్చేస్తుంది అనమాట. దానికి ఏదో ఒక థియరీ, ఆ థియరీలో ఎఫ్కి ఈ ఫ్యామిలీ కార్డ్స్, ఈ కార్డ్స్ని గుర్తుంచుకోండి, మేజర్లో ఈ ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి, మైనర్లో ఈ ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి అని వెస్టర్న్లో మనం చెప్పుకుంటూ ఉంటాము. బట్ కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ ఫ్యామిలీ కార్డ్స్, రిలేషన్ కార్డ్స్, ఆ సెవెంత్ కార్డ్స్ మనం మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలంటే కొంతమందికి కొంత జ్ఞాపక శక్తి కూడా కొంతమందికి ఉండదు. అది తప్పని నేను చెప్పట్లేదు, ఆ మార్గం కరెక్టే. కానీ ఈజీగా మనకి వాటితో పని లేకుండా కార్డ్స్ ప్లే చేయగలగాలి, నాకు అంత సబ్జెక్టు గుర్తుంచుకోలేకపోతున్నాను అనుకునే వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. మీరందరూ అది గమనించుకోండి. మీరు చెప్పింది మేము ఫాలో అయితే మా గురువుగారు చెప్పింది తప్ప అని మీరు అనుకోవద్దు. నేను చెప్పే వే వచ్చి మీకు ఈ మార్గం ఈజీగా ఉంటుంది. మీరు అది నేర్చుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం ఇయర్ ట్రైనింగ్లో స్వరస్థానాలను క్యాచ్ చేయగలిగామో, దాన్ని గుర్తించగలిగామో, అప్పుడు మనకిక్కడ ఈ కార్డు తెలియకపోయినా కూడా మనం గుర్తించగలుగుతాం. అది అందుకని ఇయర్ ట్రైనింగ్ అనేది కేవలం సాంగ్స్ పట్టుకోవటానికే కాదు. ఇది తెలియని సాంగ్ ప్లే చేసినా పట్టుకోవాలంటే ఇయర్ ట్రైనింగ్ చాలా షార్ప్గా మన మైండ్ పనిచేస్తుంది. అందుకని చెప్పి మీకు నేను ఇయర్ ట్రైనింగ్ని బాగా ప్రిఫర్ చేసి చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఏదో ఇయర్ ట్రైనింగ్ చెప్పానని ప్రతిదీ ఇయర్ ట్రైనింగ్కి లింక్ చేస్తున్నాను అనుకోమాకండి. మీకు ఫ్యూచర్లో గమనిస్తే ఈ ఇయర్ ట్రైనింగే మీకు బాగా ఉపయోగపడిందని చెప్పి ఆలోచన వస్తుంది. కొంతమందిని మీరు అడిగినట్లయితే ఎక్కడ నేర్చుకున్నారు కార్డ్స్ బాగా ప్లే చేస్తున్నారంటే, నేను ఎక్కడ నేర్చుకోలేదు, బై గాడ్స్ క్రేజ్, దేవుడు ఇచ్చినటువంటి వరం, ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది. అది దానికంటే ముందు వాళ్ళు ఎక్కడైతే ఆ నోట్ పలుకుతుందో ఆ నోట్ని క్యాచ్ చేయగలగటమే వాళ్ళ స్టామినా అనమాట. వాళ్ళు దాన్ని క్యాచ్ చేయగలిగారు కాబట్టి దాన్ని ఈజీగా పట్టుకోగలుగుతూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా పాయింట్స్ వస్తాయి. కొంతమందికి ఏమో అది సుత్తిగా ఉంటుంది. బట్ నేను మెయిన్ సబ్జెక్టే చెప్తాను, అది తీసుకోండి, ఓకేనా? ఇది ఆరోహణ అవరోహణ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది సరిగమా కార్డు కలిసింది కదా. తర్వాత రిగమపా, ఓకే, తర్వాత గమపద, ఓకే, పదని పదని సా. ఇది ఆరోహణ. ఈ విధంగా మనం పాడుకుంటూ ప్లే చేసుకున్నట్లయితే మీకు ఆ నోట్ అక్కడ రీచ్ అయిందో లేదో తెలుస్తుందని చెప్పి మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఇప్పుడు కార్డు కూడా అదే విధంగా మీకు రీచ్ అవుతుంది. ఓకే, మీరు సింగర్ కాబట్టి, ఉదాహరణకి మీరు సింగర్ అయినప్పుడు మీరు పాడుతుంటే మీ బ్యాక్గ్రౌండ్ వచ్చే అతను మీకు కరెక్ట్గా ప్లే చేస్తున్నట్లు లేదు తెలిసింది ఎప్పుడు అంటే ఇలాంటి సమయంలో తెలుస్తుంది. ఓకేనా? అలాంటప్పుడు మీరు నోరు తెరవకుండా, మీ గొంతు విప్పి పాడకుండా మీరు కార్డ్స్ ఇస్తూ పోయారనుకోండి, ఎక్కడ ఏ కార్డు ఇస్తున్నారో అది ఎప్పుడు కలుస్తుందో లేదో మీకు అర్థం కాదు. సింగింగ్ వచ్చినప్పుడు దాని దారి దాని అవుతుంది, దీని దారి దీనిది అవుతుంది. అందుకని చెప్పేసి మీరందరూ కూడా మామూలుగా పాటేం కాదు కదా, సరిగా పదని సప్తస్వరాలు మీరు ఆల్రెడీ ఇంతకుముందు పాడుకున్నవే సరళీ స్వరాలు, దాన్ని మీరు నిదానంగా పాడుకొని కార్డ్ ప్లే చేసుకొని గమనించుకోండి. ఓకేనా? ఉదాహరణకి నేను పాడి వినిపిస్తున్నాను, కార్డు ప్లే చేస్తున్నాను, బట్ కానీ మీకు అది మెన్షన్ చేయను, మీరు గమనించడం కలుస్తుందో లేదు. ఓకేనా?
సరిగమ రిగమ ప గమ పద మ పదని పదని సా. ఈ విధంగా పాడుకుంటూ ప్లే చేసినట్లయితే మీకు ఈ కార్డ్స్ దొరకడం జరుగుతుంది. ఓకేనా. ఇది చాలా వాల్యుబుల్ సబ్జెక్టు, చాలా డెప్త్ ఉన్న సబ్జెక్టు. ఇది ప్రతి నోట్కి కార్డు ప్లే చేయడం అనేది చాలా కష్టతరమైన పని. కాబట్టి మీరు ఈ విధంగా ప్రతి నోటుకి కార్డు ప్లే చేయగలిగారంటే తర్వాత మిగతా సాంగ్స్ మీరు తీసుకున్నప్పుడు ఆ సాంగ్స్కి ఎలా ఈ కార్డ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎలా వాటిని వాడుకోవాలని మీకు ఒక అవగాహన వస్తుంది. ఇదే విధంగా మీకు ఇప్పుడు ఆరోహణ చెప్పాను, అవరోహణ కూడా చెప్తాను చూడండి. ఓకేనా. ఇక్కడ మనం పా మీద వచ్చి రెస్ట్ తీసుకున్నాం కాబట్టి పాలో కార్డ్ ప్లే చేయాలి. ఓకేనా. ఇప్పుడు మా మీద రెస్ట్ తీసుకున్నాం కాబట్టి మాలో మనం కార్డ్ ప్లే చేయాలి. ఓకేనా. ఇప్పుడు గాలో రెస్ట్ తీసుకున్నట్టు గా కార్డ్. తర్వాత ఇప్పుడు రీలో రెస్ట్ తీసుకున్నాం కాబట్టి రీ కార్డ్. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఫైనల్గా సాలో రెస్ట్ తీసుకున్నట్టు సా కార్డ్. ఓకేనా. అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకొకసారి మామూలుగా పాడుతూ కార్డ్ ప్లే చేస్తాం చూడండి. ఓకేనా. ఇది అవరోహణ కార్డు. మీరందరూ కూడా ఇప్పుడు నేను ఎలా పాడానో మీరు అలాగే పాడుకుంటూ ఈ ఆరోహణని అవరోహణని ప్లే చేసుకుంటే మీకు వినటానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా సరళేశ్వరాస్ అన్నీ ప్లే చేసుకోవచ్చు మీరు. ఇదే విధంగా అలంకారాల్లో మనం దాన్ని ఏమంటారు, అలంకారం అంటేనే షఫ్లింగ్ అనమాట. అంతా ర్యాండమ్గా వస్తాయి నోట్స్, ఒక ప్రాసెస్లో రావు. కాబట్టి మీకు అక్కడ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత గీతాల్లో అసలు ఏకంగా మీరు ఒక మినీ సాంగ్ ప్లే చేసినట్లు ఉంటుంది. ఆ గీతాల్లో కూడా మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అన్నీ మనం చెప్పుకున్న అన్ని లెసన్స్లో మీరు దీన్ని కానీ అప్లై చేసి చూసారంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మీకు అప్పుడే ఇంత అవగాహన ఎలా వచ్చిందని చెప్పి మీరు ప్లే చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఉంటుంది. వాళ్ళు బాగా ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది. స్కిప్ చేయకుండా చూడండి. ఇది స్కిప్ చేసే వీడియో కాదు. ఓకేనా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.